కేతవారింపాలెం గ్రామస్తులని మీకు అందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు తెలియజేయడానికి మీ మధ్యకి వచ్చామండి. దేవుని గురించి సృష్టికర్త అయిన దేవుడి గురించి ఈ విధంగా వ్రాయబడి ఉందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని వ్రాయబడి ఉందండి. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ లోకాన్ని ప్రేమించడానికి కారణం ఆయన ఈ భూమిని ఇందున్న సమస్తాన్ని కలుగు చేసిన వాడు ఆయనేనండి. భూమి ఆకాశం అందున్న నక్షత్రాలు సూర్యుడు సమస్తాన్ని కలుగు చేసిన ఆ దేవుడు ఈ లోకాన్ని చూస్తున్నాడండి. ఈ లోకంలో ఉన్న మనుషులైన మనల్ని చూస్తున్నాడు. మనిషిని చెయ్యకముందే మనిషికి కావాల్సిన అన్నీ కూడా ఆయన ఈ లోకంలో అమర్చాడండి. అన్నీ చేసిన తర్వాత మనిషిని భూమి మీదకి పంపించాడు. అందుకే దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడని వ్రాయబడి ఉందండి. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు మనుషులే అని వ్రాయబడిందండి. మనుషులైన మనలందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించడానికి గల కారణం ఈ సృష్టికి ఆయన అధికారి అయి ఉన్నాడు. ఈ సృష్టి అంతటిని ఏలటానికి మనల్ని లోకానికి పంపించాడు. అయితే దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనల్ని చేశాడో ఆ ఉద్దేశం మన పట్ల నెరవేరలేదండి. ఆయన చేసిన ఉద్దేశం మనం మీరి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి దేవునికి దూరం అయ్యాము. అందుకే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కుమారుని ద్వారా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన వచ్చి మానవులందరికీ రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడండి. మానవులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవుల పాపం కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. మానవులందరికీ రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకుని మనకు రక్షణ సిద్ధం చేశాడండి. ఆయన ప్రేమ త్యాగపూరితమైందండి. మనుషుల ప్రేమలో అయితే స్వార్థం ఉంటుందండి, కానీ దేవుని ప్రేమ అయితే స్వచ్ఛమైనదండి. ఆయన మన నుంచి ఏమీ ఆశించకుండా మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఎందుకంటే మనము ఆయన బిడ్డలమని ప్రభువా ఆయన లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన మనల్ని ప్రేమించి మన పాపం నుంచి విడిపించి మనల్ని ఏదైతే ఆ దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నామో అది ఇవ్వటానికి ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడండి. ప్రభు ఆయన యేసుక్రీస్తునందు కనుక మీరు విశ్వాసం ఉంచగలిగితే ఆ ప్రతి విధమైన అవిధేయతను ఆయన మన్నిస్తాడండి. ఒకప్పుడు మేమంతా యేసు ఎవరో అనుకున్నాం. ఇక్కడ ఉన్నవారిలో ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి ప్రభువుని తెలుసుకున్నవారు కాదండి. ఇక్కడ ఉన్నవారందరూ కూడా కొంతకాలం జరిగిన తర్వాత ప్రభువు ప్రేమను రుచి చూసి ప్రభువుని నమ్ముకున్న అనేక గ్రామాల నుంచి ఈ స్థలానికి రావడం జరిగింది. మీ గ్రామం వచ్చి సువార్త ప్రకటిస్తున్నామండి. మేము ప్రభువుని మా హృదయంలో చేర్చుకున్న తర్వాత ఆయన ప్రేమను మేము రుచి చూసామండి. ఆయన నెమ్మదిని మేము పొందుకున్నాం. ఆయన శాంతిని మేము పొందుకున్నాం. మీరు కూడా నెమ్మది కలిగి ఉండాలని, ఆ ప్రభు ఇచ్చే శాంతిని మీరు పొందుకోవాలని ఇక్కడ సువార్త ప్రకటిస్తాం. అలాగే ఈరోజు రాత్రి మరి కాలవగట్టుని మరి క్రిస్మస్ ఆరాధన జరగబోతుందండి. ప్రేమపూర్వక మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నామండి. ప్రభు మాటలు వినండి. ప్రభు ఇచ్చే దీవెనలు మీరు పొందండి. మీరు మీ కుటుంబాలు రక్షింపబడి ప్రభు కృపలో ఉండాలని మా ఆశ. అట్టి కృప మీకు అందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహామహిమ కలిగిన మహారాజా, మీకే వందన సమర్పణలు నాయన. స్తుతులు స్తోత్రాలు దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకత్వ దేవా, మాతో మీరు నడిపించమని అడుగుతున్నాను. మాతో మీరు మీ సఫల పరివార దూతులతో ప్రభువా మా మధ్యన మాతో ఉండమని అడుగుతున్నాను. అంతేకాదు నాయన ఇగో ఈ కేతవారి పాలాన్ని ప్రభువా నువ్వు ప్రేమించి మరొక సమయం తండ్రి ఇగో సువార్త ప్రకటించడానికి నాయన నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. నిజమే దేవుడు లోకముని ఎంతో ప్రేమించినని నీ వాక్కును దేవి ఇక్కడ నాయన ఇదిగో వెదజలి ఉండగా తండ్రి ఇదిగో ఆయన వాక్కు వెళ్ళి వారిని బాగు చేయనన్న నీ మాటలు తండ్రి, నీ మాటలు నాయన ఈ గ్రామ ప్రజలను ఇదిగో మీరు ఆకర్షించుకోండి, దర్శించండి దేవా. సాతాను శక్తుల నుంచి ప్రజలు విడిపించండి ప్రభా. నశించిపోతున్న పిల్లలను తండ్రి ఇదిగో ప్రభా నువ్వు ఆకర్షించుకుని తట్టు త్రిప్పుకో దేవా. నీ స్తోత్ర సువార్తలో చెప్పబడుతున్న నీ వాక్కులను ఇదిగో ఈ గ్రామంలో ఫలింపచేయండి. ఈ రాత్రి సువార్త కుడుకులను తోడుండి నీ సేవకుని ఎత్తి పట్టుకుని వాడుకుని దేవా ఈ గ్రామ ప్రజలను తండ్రి నాయన ఇగో సాతాను యొక్క కబంధస్తాల నుంచి దుష్టుల నుండి తప్పించి ప్రభా వారి నాశనము నుండి తప్పించి నా దేవ ఈ గ్రామాన్ని నువ్వు ప్రేమిస్తున్న ఆ ప్రేమ నాయన నీ పిల్లల్ని రక్షించి ఇదిగో కాపాడి నాయన నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరచమని తోడై ఉండమని సహాయము చేయమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.